నేను ప్రతి ఒక్క హస్బెండ్ అండ్ వైఫ్కి చెప్తున్నానండి, ఆలోచించండి. హస్బెండ్ అండ్ వైఫ్ అన్న రిలేషనే అదొక భగవంతుడి సృష్టిలో పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర తత్వం. భార్యలో సగం భర్త, భర్తలో సగం భార్య అంటే అంత అన్యోన్యంగా ఉండాలి అని దాని యొక్క అర్థం. మన శాస్త్రాల్లో, పురాణాల్లో, మన హైందవ ధర్మంలో ఒక అద్భుతమైన రిలేషన్షిప్ భార్యాభర్తల రిలేషన్షిప్. కానీ ఇవాళ రేపు ఏమైపోతుందండి, సోషల్ మీడియా, సెల్ ఫోన్ల ప్రభావం వల్ల జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇతరులకి అట్రాక్షన్ అయ్యి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అనుమానము, కొట్లాటలు, నువ్వెంట అంటే నేనంత, ఆధిపత్య పోరు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకొని ప్రతి చిన్నదానికి డివోర్స్. ఇంకేంటండి మీరు పెద్దల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే దానికి అర్థం? మీ పెద్దవాళ్ళు కష్టపడి సంబంధాన్ని కుదిర్చి ఒక నెలన్నర పాటు శ్రమ ఊడ్చి కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా కొన్ని వందల మందిని, వేల మందిని, లక్షల మందిని పోగేసి గ్రాండ్గా పెళ్లి చేస్తే, చక్కగా బ్రాహ్మణులు ఆశీర్వదించి పంపిస్తే, మీరు చేసే పనులు ఇవే. చిన్న వాటికి డివోర్స్ అని చెప్పి డివోర్స్ చేసుకుంటారా? ఒక సర్దుకుపోయే గుణం లేదు అబ్బాయికైనా అమ్మాయికైనా, ఇద్దరికి, ఒకరినొకరిని కాదు. ఇది కరెక్ట్ కాదండి. ఆలోచించండి, మెచ్యూరిటీ మైండ్తో ఉండండి ప్లీజ్. ఆలోచించండి, బీ పాజిటివ్.